హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఐఎస్ అకాడమీ. నేను మీ అశోక్. సో ఎవరైతే మనకి ఏపీపీఎస్సి గ్రూప్ 2 ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నారో దాంట్లో కూడా ఒక కాకి యూనిఫామ్ వేసుకునే ఒక జాబ్ ఉందండి. దట్ ఈస్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్స్ అన్నమాట. సో యూజువల్లీ మనం స్టేట్లో కాకి యూనిఫామ్స్ ఎక్కడెక్కడ చూస్తుంటామండి. కానిస్టేబుల్స్ ఉంటారు, ఎస్ఐలు ఉంటారు, ఓకేనా. అండ్ సెంట్రల్ గవర్నమెంట్లో ఏంటంటే మనకి సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ ఇన్స్పెక్టర్స్ అని చెప్పేసి అంటారు. ఈ స్టేట్ గవర్నమెంట్‌లో ఏంటంటే సబ్ ఇన్స్‌పెక్టర్స్ ఉంటారనమాట. అంటే అక్కడ 3 స్టార్ ఉంటది ఇన్స్‌పెక్టర్. ఇక్కడ 2 స్టార్ ఉంటది. సో వీటికేంటంటే అంటే నార్మల్‌గా ఎలాంటి కాకి యూనిఫార్మ్‌కైనా గాని ఫిజికల్ రిక్వైర్మెంట్స్ అనేది కంపల్సరీగా చూస్తారనమాట. ఓకేనా. సో మనకి ఏపీపీఎస్‌సి గ్రూప్ 2లో ఇచ్చిన ఎక్సైజ్ సబ్ ఇన్స్‌పెక్టర్‌కి ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయో ముందు చూద్దాం. ఓకేనా. యెస్. సో ఐ విల్ షేర్ ద స్క్రీన్ విత్ యూ. యెస్ అండి. ఇక్కడ చూడండి. మనకిక్కడ ఏమన్నారండి? ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఫర్ పోస్ట్ కోడ్ నంబర్ 7 అని జెప్పేసి అన్నారు. సో ముందుగా పోస్ట్ కోడ్ నంబర్ 7 చూపిస్తా చూడండి. సో ఇక్కడ కనిపిస్తుంది కదండీ! పోస్ట్ కోడ్ అని జెప్పేసి. 7 అంటే ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్‌పెక్టర్ ఇన్ ఏపీ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్‌పెక్టర్ సర్వీస్ అని జెప్పేసి అన్నారు. సో ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి ఫస్ట్ చూసుకుందాం మనము. దానికన్నా ముందు మనకిక్కడ ఏమిచ్చారండి? ఏజ్ గూడా పర్టిక్యులర్‌గా మెన్షన్ చేశారు. ఏంటి ఇక్కడ 18-30 ఇయర్స్ ఏజ్ మధ్యలో ఉన్న వాళ్ళకి మాత్రమే అని జెప్పేసి అన్నారు. సో రిలాక్సేషన్స్ గురించి తర్వాత మాట్లాడుకుందాము. సో మెయిన్‌గా ఫిజికల్ రిక్వైర్మెంట్స్ చూసుకుంటే మస్ట్ అంటే మెన్‌కి చూసుకుందామండి. ఫస్ట్ మగవాళ్ళందరికీ గూడా మస్ట్ నాట్ బి లెస్ థాన్ 165 సెంటీమీటర్స్ ఇన్ హైట్ అన్నారు. అంటే మన హైట్ చూసుకున్నట్లయితే 165 సెంటీమీటర్స్ కన్నా తక్కువ ఉండకూడదన్నారు. ఓకేనా. సో 165 సెంటీమీటర్స్ అంటే ఎంతండి మనకి 5.4965 వస్తుంది మనకి. ఓకేనా. 5.4961 విచ్ ఈస్ అప్రాక్సిమేట్‌లీ 5.5 అనుకోవచ్చనమాట. అంటే మనం యూజువల్లీ మరీ తక్కువ గాదనుకోవాలి ఇక్కడ హైట్. మరీ అంత 58, 59 గూడా గాదండి. జస్ట్ 5'5" ఉన్న వాళ్ళందరూ గూడా ఎలిజిబుల్ అన్నమాట ఇక్కడ. నెక్స్ట్ ఏమిచ్చారండి ఇక్కడ? నెక్స్ట్ చెస్ట్ ఉంటది గదండీ! చెస్ట్ వాళ్ళేంటంటే మనకి ఫిజికల్ రిక్వైర్మెంట్స్ అంటే మనకి ఎప్పుడైతే ఆహ్, ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ ఉంటదో అప్పుడు చెక్ జేస్తారన్నమాట. ఇక్కడ వెనకాల నుంచి టేప్ బెట్టేసి ఇక్కడ చెక్ జేస్తే 81 సెంటీమీటర్స్ ఉండాలి. ఓకేనా. సో మరి 81 సెంటీమీటర్స్ అందరికీ ఉంటది గదా! దీంట్లో ఏంటి మనకి స్పెషాలిటీ అనుకుంటే ఎక్స్‌పాన్షన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఓకేనా. అంటే మనకి ఎప్పుడైతే ఆ టేప్ బెడతారో, టేప్ బెట్టిన తర్వాత ఒకసారి ఊపిరి పీల్చుకోమంటారు గట్టిగా. అప్పుడు మనం అని గట్టిగా ఇట్లా ఎక్స్‌పాండ్ జేసినప్పుడు మన చెస్ట్ అనేది 5 సెంటీమీటర్లు మినిమమ్ పెరగాలన్నమాట. సో ఇక్కడ ఇచ్చారు చూడండి. 81 సెంటీమీటర్స్ రౌండ్ ద చెస్ట్ ఆన్ ఫుల్ ఎక్స్‌పైరేషన్ విత్ ఏ మినిమమ్ ఎక్స్‌పాన్షన్ ఆఫ్ 5 సెంటీమీటర్స్ అని జెప్పేసి అన్నారు చూడండి. ఓకేనా. సో మస్ట్ నాట్ బి లెస్ థాన్ 81 సెంటీమీటర్స్ రౌండ్ ద చెస్ట్ ఆన్ ఫుల్ ఎక్స్‌పైరేషన్ విత్ ఏ మినిమమ్ ఎక్స్‌పాన్షన్ ఆఫ్ 5 సెంటీమీటర్స్ అని జెప్పేసి అన్నారు. నెక్స్ట్ ఏమిచ్చారండి? కొంతమంది ఏజెన్సీ ఏరియాలో ఉన్నవాళ్ళుంటారు. అంటే షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఉంటారు గదా! వాళ్ళకి కొద్దిగా రిలాక్సేషన్స్ ఉంటాయన్నమాట. కాకి యూనిఫార్మ్ వేద్దాం అనుకున్న వాళ్ళందరికీ గూడా. అదేంటి అంటే మనకిక్కడ ఇట్ మే బి రిలాక్స్డ్ బై 5 సెంటీమీటర్ బై 5 సెంటీమీటర్స్ సో థట్ ఇట్ షల్ నాట్ బి లెస్ థాన్ 160 సెంటీమీటర్స్ అన్నమాట. అంటే 160 సెంటీమీటర్స్ కన్నా తక్కువ ఉండకూడదు. అంటే యూజువల్లీ అందరూ 165 సెంటీమీటర్స్ అయితే వీళ్ళకి మాత్రం ఒక 5 సెంటీమీటర్స్ మనకిక్కడ రిలాక్సేషన్ అనేది కనిపిస్తుందన్నమాట. సో నెక్స్ట్ చూద్దామండి మనకిక్కడ ఫర్దర్ ప్రొవైడెడ్ ఫర్దర్ దట్ మెంబర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మినిస్టీరియల్ సర్వీస్. సో ఏపీ మినిస్టీరియల్ సర్వీసెస్‌లో వర్క్ చేస్తున్న ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌లో వాళ్ళు గానివ్వండి, దాంట్లో డ్రైవర్స్, అటెండర్స్ వీళ్ళందరికీ గూడా ఒక 2 సెంటీమీటర్స్ ఎక్స్‌పాన్షన్ అనేది 2 సెంటీమీటర్స్ హైట్ అనేది ఇక్కడ తగ్గించడం జరిగిందన్నమాట. ఓకేనా. యెస్. నెక్స్ట్ ఏమిచ్చారండి ఇక్కడ? విమెన్‌కి. సో విమెన్‌కి కూడా చూడండి మనకిక్కడ హైట్ మస్ట్ నాట్ బి లెస్ థాన్ 152.5 సెంటీమీటర్స్ అన్నారు గదా! ఒకసారి మనకి 152.5 అంటే ఎంతొస్తుందో చూద్దాం. యెస్ అండి. 152.5 అంటే మనకి 5.03 అనుకోండి ఇంక. అంటే 5 ఫీట్ కన్నా తక్కువ ఉండకూడదు విమెన్ అయితే. అండ్ వెయిట్ కూడా వీళ్ళకి స్పెసిఫిక్‌గా ఉంటదండి. ఓకేనా. కొంతమంది బాగా హైట్ ఉన్నప్పటికి కూడా బాగా లీన్‌గా ఉంటారనమాట. అంటే బాగా స్కిన్నీగా ఉంటారు. అందుకనే విమెన్‌కి ఏంటంటే స్పెసిఫిక్ వెయిట్ కూడా మెన్షన్ చేస్తారు. ఏమని ఇచ్చారిక్కడ? మస్ట్ నాట్ బి లెస్ థాన్ 45.5 కేజెస్ ఇన్ వెయిట్. అంటే వాళ్ళ బరువులో గూడా 45.5 కేజెస్ కన్నా తక్కువైతే ఉండకూడదని జెప్పేసి అన్నారు మనకిక్కడ. ఓకేనా. సో హైట్ అయిపోయింది. చెస్ట్ పరంగా గూడా జూసుకున్నారు. నెక్స్ట్ ఏమిచ్చారిక్కడ? విజన్ స్టాండర్డ్స్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి.
మనకి రైట్ ఐ మరియు లెఫ్ట్ ఐ ఇక్కడ ఏమిచ్చారు? నియర్ విజన్ చూసుకున్నట్లయితే 0.5 బ్రాకెట్‌లో స్నెల్లన్ అని చెప్పేసి ఇచ్చారండి. సో, స్నెల్లన్ అంటే ఏంటి ఇక్కడ అంటే యూజువల్లీ మనకి ఎప్పుడన్నా ఆబ్వియస్‌లీ చిన్నప్పటి నుంచి అందరూ ఏదో ఒక సందర్భంలో డాక్టర్ దగ్గరికి వెళ్ళుంటే, డాక్టర్ దగ్గర ఒక చార్ట్ ఉంటది. పైన పెద్ద అక్షరాలుంటాయి. కిందకొచ్చేసరికి చిన్న చిన్న అక్షరాలుంటాయి గదండీ! అంటే మనకి ఆ స్నెల్లన్ చార్ట్ పెడతారనమాట. సో, ఇదే స్నెల్లన్ చార్ట్ అంటారు. సో, ఇక్కడ మనకి క్లియర్‌గా ఏం మెన్షన్ చేశారు అక్కడంటే, మీ యొక్క లెఫ్ట్ ఐ మరియు రైట్ ఐ 6/6 విజన్ ఉండాలి అని జెప్పేసి అన్నారనమాట. 6/6 విజన్ అంటే ఏంటో ఒకసారి చూపిస్తాను చూడండి. సో, మీకు ఈ స్నెల్లన్ చార్ట్‌లో టాప్ అంటే దూరం నుంచి చూస్తే అందరికి ఓకే. అక్కడ పెద్దగా టీ అని కనిపిస్తుంది. దట్ ఈస్ టోటల్లీ ఫైన్. దాన్ని 6/60 అంటారు. కిందకొచ్చేస్తే మనకి ఇక్కడ ఒక లైన్ ఉంది. దీన్ని 6/12 అంటారు. బట్ యూనిఫార్మ్ సర్వీసెస్ అన్నిటికి గూడా మనకి 6/6 విజన్ అడుగుతారు. అంటే మీకు ఆ దూరంగా పెట్టిన చార్ట్‌లో కింద నుంచి రెండో లైన్ ఓకేనా? కింద నుంచి పైకి రెండో లైన్ ఏదైతే ఉంటదో దాన్ని 6/6 విజన్ అంటారు. లేదా నార్మల్ ఐసైట్ అన్నమాట. దాన్నే 20/20 విజన్ అని గూడా అంటారు. ఓకేనా? సో, అది కంపల్సరీగా ఉండాలి. అంటే మన కళ్ళు గూడా క్లియర్‌గా కనిపియాలన్నమాట. సో, ఇక్కడ ఇచ్చారు జూడండి. ఈచ్ మై ఈచ్ ఐ మస్ట్ హావ్ ఎ ఫుల్ ఫీల్డ్ ఆఫ్ విజన్ అని జెప్పేసన్నారు. అంటే మనకెక్కడ గూడా ఆహ్, ఐలో అంత కొద్దిగా కనిపించుకోకుండా ఉండడం అలా లేకుండా ఫుల్ విజన్ అనేది కనిపించాలన్నమాట. ఓకేనా? సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 'రానా' గారుంటారు. 'రానా' గారికేంటి ఒక కన్ను కనిపిస్తది. ఇంకో కన్ను కనిపించదు. అతను ఒక ఇంటర్వ్యూలో జెప్పారు. అలా ఉన్నా తీసుకోరనమాట. నెక్స్ట్ వచ్చేసి కలర్ బ్లైండ్‌నెస్ అన్నమాట. మీకు ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఎప్పుడైతే అన్నీ సాటిస్ఫై జేసి మీరు మెడికల్ టెస్ట్‌కి వెళ్ళినప్పుడు కలర్ బ్లైండ్‌నెస్ చార్ట్ ఒకటుంటది. ఓకేనా? సో, ఆ కలర్ బ్లైండ్‌నెస్ అనేది మీకుందా? లేదా? అని జెప్పేసి ఆ చార్ట్‌లో పేజెస్ తిప్పుతూ ఉంటే దాంట్లో లెటర్స్ గానివ్వండి, నంబర్స్ ఉంటాయన్నమాట. అవి మీకు కనిపించినాయనుకోండి, మీకు కలర్ బ్లైండ్‌నెస్ లేనట్టన్నమాట. సో, మనకి మార్క్ జుకర్బర్గ్ గారున్నారు గదా! ఆయనకి కలర్ బ్లైండ్‌నెస్ ఉంది. ఓకేనా? నెక్స్ట్ స్క్వింట్ ఆర్ ఎనీ మోడరేట్ కండిషన్ ఆఫ్ ద ఐస్ ఆర్ లిడ్స్ ఆఫ్ ఐదర్ ఐ తర్వాత అంటే మనకి ఐలో ఒక కైండ్ ఆఫ్ కండిషన్ అండి. అది స్క్వింట్ ఆర్ ఎనీ మోడరేట్ కండిషన్ అని జెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి నాక్ నీస్ అని జెప్పేసన్నారు. సో, నాక్ నీస్ కూడా మనకి అక్కడ టెస్ట్ చేస్తారు. మీకు ప్రాబ్లమ్ ఏం లేదు. మీకక్కడ జూసుకోవచ్చు. నెక్స్ట్ పీజియన్ చెస్ట్ అండి. పీజియన్ చెస్ట్ అంటే కొంతమందికి చెస్ట్ నార్మల్‌గా ఉండకుండా ఇప్పుడు సడెన్‌గా ఇట్లా ఎళ్ళిందనుకోండి. ఇక్కడ ఇట్లా ఉబ్బినట్టుంటది. అంటే ఇప్పుడు పీజియన్‌కి ఇట్లుంటది గదా! సో, ఇట్లా ఉంటది గదా! పీజియన్ చెస్ట్. అలాగే కొంతమంది మెన్‌లో ఓకేనా? చెస్ట్ ఉన్నట్టుండి ఇక్కడ ఇట్లా సడెన్‌గా ఉబ్బినట్టుంటది. అలాంటి వాళ్ళు ఎలిజిబుల్ గాదు. ఫ్లాట్ ఫుట్ అంటారు. కొంతమందుంటారండి ఇప్పుడు యూజువల్లీ మన పాదం ఎలా ఉంటది? కొద్దిగా ఇట్లా లేచినట్టుంటది. అంటే మధ్యలో గ్యాప్ ఉంటది గదా! ఫ్లాట్ ఫుట్ ఉన్న వాళ్ళకేంటంటే ఇట్లా ఫ్లాట్‌గుంటది. ఓకేనా? అప్పచ్చిలాగా ఉంటదనమాట. వాళ్ళు అడుగు పెట్టారనుకోండి, భూమి మీద అడుగు పెడితే ఈ గ్యాప్ ఏదైతే ఉంటదో ఫుట్ అది గూడా కవర్ అవుతుంది వాళ్ళకి. అదున్నా తీసుకోరు. నెక్స్ట్ వెరికోస్ వెయిన్స్ అన్నారండి. క్లియర్‌గా మెన్షన్ చేశారు. వెరికోస్ వెయిన్స్ అంటే మన కాళ్ళ మీద ఎక్కువగా చూస్తూ ఉంటాం. మన తాతలకు గానివ్వండి, ఫాదర్స్ గానివ్వండి లడ్డు వెయిన్స్ లాగా ఉంటాయన్నమాట. సో, అది ఉన్నా గాని మీరు నాట్ ఎలిజిబుల్ అన్నమాట. నెక్స్ట్ హ్యామర్ టోస్ గాని, ఫ్రాక్చర్డ్ లింబ్స్ గాని, డికేడ్ టీత్ అంటే పుచ్చి పళ్ళు గానివ్వండి, ఇవన్నీ ఉంటే కంపల్సరీగా టు బి డిస్‌క్వాలిఫైడ్ అని జెప్పి క్లియర్‌గా మెన్షన్ చేశారు గాబట్టి, మీకు మెయిన్‌గా ఇబ్బందొచ్చేది ఎక్కడ అంటే చాలామంది యాస్పిరెంట్స్‌కి ఐసైట్ అండి. ఐసైట్ మీరు ముందుగానే మీరు ఒకవేళ అంటే ఆల్రెడీ సిలబస్ కంప్లీట్ చేసుకొని కంపల్సరీ గ్రూప్ 2 ర్యాంక్ వస్తుంది. అండ్ ఎక్సర్సైజ్ దానికి నేను ఇంట్రెస్ట్ ఉన్నా అనుకున్న వాళ్ళు ముందుగానే లేజర్ ట్రీట్‌మెంట్ లాంటివి చేపించుకుంటే బెటర్ అన్నమాట. అండ్ ఈవెన్ మా ఫ్రెండ్స్ కూడా చాలామంది పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఉన్న వాళ్ళందరూ కూడా మొన్న ఎస్ఐలుగా సెలెక్ట్ అయిన వాళ్ళు ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. బికాజ్ వచ్చిన తర్వాత ఇమ్మీడియేట్‌గా చేసుకుందామంటే మనకి టైం అనేది తక్కువ ఉంటది కాబట్టి ఏదైనా ఉంటే మీరు ముందే చేపించుకుంటే బెటర్ అండి. ఓకేనా? సో, ఇంకా ఏదన్నా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో దట్ మేము వాటికి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాము. ఓకేనా? బట్ గుర్తుపెట్టుకోండి యూనిఫార్మ్ సర్వీసెస్‌లోకి మీరు వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఒక పర్ఫెక్ట్ బాడీ అనేది ఉండాలన్నమాట. ఓకేనా? యెస్. సో థాంక్ యూ అండి. హావ్ ఎ గ్రేట్ డే. జై హింద్. జూమ్